అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు 6వ తారీఖు పుట్టిన వాళ్ళ గుణగణాలు, నెల సంవత్సరం ఏదైనప్పటికీ 6న పుట్టిన అందరికీ క్వాలిటీస్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. 6కి శుక్రుడు అధిపతి. సో శుక్రుడు దీవెన వల్ల 6న పుట్టిన వాళ్ళు సకల సుఖాలు అనుభవించాలి. దే ఆర్ గుడ్ అట్ లవ్, రొమాన్స్, ట్రావెల్, గుడ్ ఫుడ్డీస్. శుక్రుడి దీవెన వల్ల వీళ్ళు డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడతారు. ఎంత ఖర్చు పెడతారో దానికి 2 సాయంత్రం లోపల మళ్ళా సంపాదిస్తారు. సో 6 అనేదే ఒక స్పెషల్ నంబర్. ఈ తేదీలో పుట్టిన వాళ్ళు, ఎంజాయ్ చేయడానికి పుట్టిన వాళ్ళు, చాలా చాలా అందంగా ఉంటారు. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా యూనిక్. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, ఎవరిని అట్రాక్ట్ చేయాలని వేసుకోరు, కానీ వీళ్ళు వేసుకుంటే వీళ్ళనే చూడాలనిపిస్తుంది. అంత అందంగా ఉంటారు. ఈ 6న పుట్టిన వాళ్ళు షేర్ బిజినెస్లో, రియల్ ఎస్టేట్లో, కన్స్ట్రక్షన్ రంగంలో, కాస్మెటిక్ రంగంలో, అంటే బ్యూటీ సంబంధించిన ఐటమ్స్తో సేల్స్ ద్వారా కోట్లు సంపాదించే ఆస్కారం. సో ఈ 6న పుట్టిన వాళ్ళు, ఎంజాయ్ చేయడానికి పుట్టిన వాళ్ళు, వీళ్ళు ఎవరినైనా ప్రేమిస్తే వదులుకోరు. ఆ ప్రేమని పెళ్లిగా మలుచుకుంటారు. అబ్బాయి అయితే అమ్మాయికి గిఫ్ట్లు ఇస్తూనే ఉంటాడు, సర్ప్రైజులు చేస్తూనే ఉంటాడు. వీళ్ళ ప్రేమలో వాళ్ళని మైమర్పించేస్తాడు. సో ప్రపంచాన్ని మర్చిపోతారు వీళ్ళ పార్ట్నర్స్. అంత ఆనందంగా ఉంటారు. సో ఈ 6న పుట్టిన వాళ్ళకి ఈ 2026లో ఎలా ఉంటుంది? 2026 అంటే 10 అంటే 1 + 0 1. 1 సూర్య భగవానుడు, 6 అంటే శుక్ర భగవానుడు. ఈ సూర్యుడికి శుక్రుడికి పడదు. సో 6న పుట్టిన వాళ్ళకి కోపం ఎక్కువైతుంది. అది వాళ్ళ గుణం కాదు, ప్రేమ వాళ్ళ గుణం. బట్ కోపం ఎక్కువైతుంది. ఏ పని చేసినా బ్రేక్స్ వస్తాయి, డబ్బు ఖర్చు ఎక్కువైతుంది, దగ్గర వాళ్ళు దూరం అవ్వాల్సి వస్తుంది, కోపం పెరుగుతుంది. అండ్ దే విల్ బి అట్రాక్టింగ్ లాసెస్, యాక్సిడెంట్స్, డిస్ప్యూట్స్. సో 2026లో 6న పుట్టిన వాళ్ళకి ఇబ్బందులు. పైగా నేను చెప్పే ఈ ఫ్యూ నంబర్స్ పేరులో ఉంటే కష్టాలు ఇంకా రెట్టింపు అవుతాయి. మీ పేరులో 12 ఉన్నా, 13 ఉన్నా, 16 ఉన్నా, 18 ఉన్నా, 19 ఉన్నా, 27, 31, 33, 36 ఈ నంబర్స్లో ఏ నంబర్ ఉన్నా ఈ 6న పుట్టిన వాళ్ళకి కష్టాలు రొట్టింపులు అయిపోతాయి. సో నా అడ్వైజ్ ఏమంటే, మీరు 6న పుట్టి ఉంటే మీ పేరులో కరెక్షన్స్ చేసుకోండి. నేను ఇచ్చే కరెక్షన్స్ మీకు నెక్స్ట్ 30-40 ఇయర్స్ కూడా మిమ్మల్ని కాపాడేలాగా ఉంటాయి. ఎవ్రీ ఇయర్ కరెక్షన్ మారదు. ఒక్కసారి కరెక్షన్ ఇస్తే దేర్ లైఫ్ ఈజ్ ప్రొటెక్టెడ్. సో పర్టికులర్గా నేను చెప్పిన ఈ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 6న పుట్టిన వాళ్ళు 2026లో 1, 10, 19, 28, 3, 12, 21, 30 తేదీల్లో దూరపు ప్రయాణాలు చేయకూడదు. వీళ్ళు పింక్, పర్పుల్, వైలెట్ కలర్ బట్టలు వాడకూడదు. అండ్ రెడ్ కలర్ వాహనాలు వాడకూడదు. అండ్ వెహికల్ నంబర్లో 9 ఉంటే 100% యాక్సిడెంటల్ డెత్ అవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకొని రాంగ్ నంబర్స్ నేమ్ కరెక్షన్ చేసుకొని ముందుకెళ్తే లైఫ్ అద్భుతంగా ఉంటుంది. సో ప్రోగ్రామ్ చూశారు కదా. సో నేనైతే ఏం చేస్తున్నానంటే, గత 8 ఏళ్లగా మీ పేరులో బలం ఎంత ఉందో చెప్తున్నాను. కొన్ని లక్షల మంది తెలుసుకున్నారు. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, నా వాట్సాప్ నంబర్స్ రాసుకోండి. స్క్రీన్లో ఏ నంబర్కి పెట్టినా మీకు రిప్లై వస్తుంది. అన్ని నంబర్స్కి పెట్టకండి. అంతమంది మీ డేట్ ఆఫ్ బర్త్ చూడకూడదు. ఇది పేరే కదా అనుకుంటారు. పేరులోనే వైబ్రేషన్ ఉంటుంది. అందరూ చూడకూడదు. ఒక్క నంబర్కే పెట్టండి. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9133789199 9133789199.
199. వాట్సాప్ చేసిన వెంటనే కాల్స్ చేస్తున్నారు, చేయకండి. వాట్సాప్ కాల్స్కి మీకు పర్మిషన్ లేదు. SMS చేయొచ్చు వాట్సాప్లో. 24 hours లోపల రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు. మీ పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే, నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరు ఇలా ఉందని చెప్పరు ఫీజు కట్టే వరకు. మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారో లేదు నాకు తెలియదు, బట్ మీరు బాగున్నారా లేదు చెప్పాలి. బాగాలేకపోతే అపాయింట్మెంట్ తీసుకోవాలని నా ఉద్దేశంతో చెప్తున్నాను. బాగలేని వాళ్ళు లేట్ చేయకండి. లైఫ్లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సో స్క్రీన్లో కనిపించే నంబర్స్ ఏ నంబర్స్ కన్నా, అంటే కొంతమందికి వాయిస్ వినడం ఇష్టం ఉండదు, అలాంటి వాళ్ళు స్క్రీన్ నంబర్స్ కాల్ చేసి నా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. నేను హైదరాబాద్లో 28 days, 1 day తిరుపతి, 1 day కర్నూలులో ఉంటాను. గాడ్ బ్లెస్ యూ అండి.